హాయ్ సనీ. ఓయ్ ఓయ్ అరే నీ గెస్ట్ చాలా ముద్దేస్తున్నాడే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బెల్జియం. ఓ బెల్జియం నుంచా? కాదు కాదు, నేను చెప్పింది బెల్జియం. మీరు జిమ్కి వెళ్ళి బాడీని చాలా ఫిట్ గా ఉంచుకున్నారు. నన్నే లావుగా ఉన్నాడంటావా? పిచ్చికపై బ్రహ్మాస్త్రమా? అది కూడా కరెక్టే. గెస్ట్ నీ వాడు కాబట్టి నీకే తన్నులు. ఇదిగో నేను ఎక్కడున్నాను? అమ్మా అయ్యా రిపబ్లిక్ ఆఫ్ ద కార్పొరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీకు తెలుసా అది? అవును, ఎవరు నువ్వు? బర్బర్. ఓ బార్బరా, నాకు ఈ జుట్టంతా కాస్త కట్ చేసిస్తావా ప్లీజ్? లేదు లేదు, నా పేరు బార్బర్ కాదు. బర్బర్ అనేది నా ఎంట్రీ మ్యూజిక్. నాకు నాకు నా నాన్న కావాలి. నాన్న నాన్న నాన్న, నేను నాన్న కోసమే వెతుకుతున్నాను. ఇలా చూడు బంగారం, నేను నీ నాన్నని కాదు. అవును, నీ పేరేంటి? రాజా సర్లనా? సర్వేషా? లేదు, నా పేరు వినోద్, వినోద్ ఫర్నాండస్. నాన్న, మీరు నా నాన్న. నాన్న, బన్నీ నీకు నాన్నంటే నేను నీకు మామయ్యని. ఏంటి బన్నీ, వీడికి నా గురించి అసలు చెప్పలేదా ఏంటి? అరే హనీ, నేను చెప్తున్నాను కదా, వాళ్ళ డాడీ నేను కాదు. మా నాన్నకి 3 చేతులున్నాయి. మా నాన్నకి 3 చేతులున్నాయి. మీ నాన్నగారు ఫ్యానా? అవును, క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ విషయం మీకెలా తెలుసు? నాన్న దొరికేశాడు, నాన్న దొరికేశాడు. అర్రెరే, నాన్న కింద పడి పగిలిపోయాడు. నాన్న హృదయం అద్దంలాగా పగిలిపోయింది. ఫ్రెండ్స్, నాకెందుకో వీళ్ళ డాడీ వీడిని వెతుకుతూ ఉంటారనిపిస్తోంది. ఇదిగో బంగారం, మీ డాడీ ఎవరో నీకు తెలుసుకోవాలని ఉంటే నువ్వు ఆ కళ్ళజోడిని ముందు తీయాలి. కానీ నేను అదే కదా. అంటే ఏది? అంటే గుడ్లు గుబా, గుడ్లు గుబా. నాకు రాత్రి మాత్రమే కళ్ళు కనిపిస్తాయి. అందుకే మా నాన్నని కనిపెట్టలేకపోతున్నా. చూసారా నేను ఎంత క్యూట్ గా ఉన్నానో? మీరు తినడానికి ఏదైనా ఇస్తారా? నాకు చాలా ఆకలిగా ఉంది. నీకు తినడానికి ఏం కావాలి? కడుపు నిండిపోవాలి. అయితే ఆల్రెడీ కడుపు నిండిపోయిందా? లేదు, 2 రోజులు తినాల్సిన భోజనం ఒకే రోజు తినాలని చెప్తున్నాను. ఇక్కడ ఫ్రిడ్జ్ ఎక్కడుంది? ఇక్కడే ఉంటుంది. బయటరా, ఇదిగో ఇది తిను. దీన్ని నేను తాగేస్తాను.
దీన్ని మనం వీళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకువెళ్ళి చేర్చాలి. చూడు, నువ్వు కొండల నుంచి వచ్చావా, చెట్ల నుంచి వచ్చావా? జొన్నో రెండిట్లో నుంచా? ఓ షిట్, ఐ డోంట్ నో మ్యాన్. నాకు అదంతా తెలీదు. మా నాన్నని త్వరగా కనిపెట్టాలి. అంతకు ముందు దువ్వెనతో నా వేపుని గోకు. నాకు చాలా దొరదేస్తోంది. రండి బయటికి వెళ్ళి అసలు వీడి ఇల్లు ఎక్కడుందో వెతుకుదాం, లేకపోతే మనల్ని ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తాడు. కార్ కార్ ఎందుకని గర్ర గర్ర నడుస్తూ ఉన్నావు? కార్ వస్తుందని చెప్తున్నాను. వెనక్కి తిరిగి కారు వస్తుంది. పీ పీ పాం పాం కారు వస్తుంది. కొమ్ములే పెద్దవంటారు, మీరేమో నా తలనే పెద్దదిగా చేసేసారు. ఇక్కడ నుంచి వెళ్ళండి. బాబు, నన్ను ఈ రోడ్డు దాటివ్వు. ఓకే అంకుల్. కళ్ళు కనబడలేదా ఏంటి? చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు ఎటు వెళ్ళాలి? నాకు తెలియదు. వెలుతురుగా ఉంటే నాకు కళ్ళు కనిపించవు. ఆ. హాయ్ సనీ. హాయ్ సనీ. హాయ్ సన్నీ. హాయ్ సనీ. ఓయ్ ఓయ్ అరే, నీ గెస్ట్ చాలా ముద్దేస్తున్నాడే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వెల్జిమ్. ఓ, బెల్జియం నుంచా? కాదు కాదు, నేను చెప్పింది వెల్జిమ్. మీరు జిమ్కి వెళ్ళి బాడీని చాలా ఫిట్ గా ఉంచుకున్నారు. ఏంటి? నన్నే లావుగా ఉన్నాడంటావా? పిచ్చికపై బ్రహ్మాస్త్రమా? అది కూడా కరెక్టే. గెస్ట్ నీ వాడు కాబట్టి నీకే తన్నులు. అరే, ఇప్పుడు వాడేమైపోయాడు. ఇప్పుడు వెళ్ళి వెతకాలా? ఫ్రెండ్స్, వాడు ఇటువైపే వెళ్ళాడు. ఇదిగో చూడండి, ఇది వాడి కాలి గుర్తులే కాబట్టి వాడు ఇటువైపే వచ్చుంటాడనిపిస్తోంది. రండి, మనం దీని వెనకే వెళ్దాం. నాన్న దొరికారు. మా నాన్న దొరికారు. పారిపోండి మిత్రులారా. అటువైపు కాదు, నువ్వు ఇటువైపు రా. హాయ్ నాన్న. లేదు, నేను మీ నాన్నగారిని కాను. నువ్వు ఇక్కడే ఉంటూ ఎక్కడికి వెళ్ళిపోకు. నేను వెళ్ళి మీ నాన్నగారిని కనిపెట్టేస్తాను. నా బుజ్జి, నా కన్నా, నా చిట్టి తండ్రి, ఎక్కడున్నావు? ఎక్కడున్నావురా కొడక? నువ్వు ఎక్కడున్నావురా? ఒరే నా పుత్ర, దగ్గరికి రారా. నేను మీ అబ్బాయిని కాదు. ఓ, అలాగైతే వెళ్ళిపో. ఎక్కడ నా కొడుకు? ఓ, నువ్వే నా కొడుకు. దగ్గరికి రా. నేను మీ అబ్బాయిని కాను. అయితే వెళ్ళిపో.
నువ్వే నా కొడుకువా? ముందేమో కొడుకునయ్యాను, తర్వాతేమో నాన్ననయ్యాను. వారేవా, ఈ ప్రపంచంలో నేనే నెంబర్ 1 అనుకుంటాను. అంటే ఒకే రోజులో కొడుకుని, నాన్నని, తాతని, ముత్తాతని అయిపోతానేమో. నేను మీ కొడుకుని కాదు, నన్ను వదిలిపెట్టు. ఇదిగో చూడు, నాకు పగటిపూట పర్మిషన్ లేదు. మీరు కళ్ళు తెరవడానికే కదా. అవును, ఇంతకీ నీకెలా తెలిసింది? మీ అబ్బాయి మాతో పాటే ఉన్నాడు. మీరు రండి. ఇదిగో ఈయనే మీ నాన్నగారు. హా? నాన్నా బుజ్జికన్నా, హా నాన్నా నువ్వే కదా నా బుజ్జికన్నవి? నాన్నా కొడకా, నాన్నా కొడకా. హా? నాన్న వచ్చేసారు, నాన్న వచ్చేసారు. ఏంటి గొర్రె నేను మా నాన్నగారు వచ్చేసారని చెప్తున్నాను. నాన్న వచ్చేసారు.